జోగులాంబ గద్వాల జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గద్వాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తమను నిండా ముంచిందని మండిపడ్డారు. పాస్బుక్కి 2 ఇస్తామంటున్నారు. కనీసం 5 అన్న ఇవ్వాలి పాస్బుక్కి. ఇక అంటే భార్య భర్తనే కావాలంటున్నారు. భార్య ఉంటేనే ఇస్తాం, లేకుంటే లేదు అంటున్నారు. కనీసం భార్య లేకుండా భర్తకి ఇవ్వాలా పాస్బుక్కి. 2 ఇస్తారా 1 ఇస్తారా వాళ్ళకి అధికారులు అర్థం చేసుకొని ఇవ్వాలి వాళ్ళు. కాకపోతే ఇబ్బంది ఉండడానికి వచ్చినాం లైన్లో. కాళ్ళ నొప్పులు పట్టాయి నాకు. పొద్దున వచ్చి 7 గంటలకు వచ్చినాం. ఎట్లా వాళ్ళక తెప్పించి అధికారులు హెల్ప్ చేయాలి మాకు. మేము 3 రోజుల నుండి తిరిగితే 2 సంచులు ఇస్తున్నారు సార్. మనం చేసుకునే పొలాలు ఎండిపోతలేవు, పెరుగుతలేవు. మనం ఇప్పుడు వచ్చినాం తెల్లవారుదాన 5 గంటలకు వస్తే కూడా ఒక్క టోకెన్ ఇస్తలేరు. మళ్ళీ లేదంటున్నారు. మేము ఎక్కడ పోయి బాయిలు పడిసావాళ్ళ రైతులకు ఎందుకు ఇబ్బంది పెట్టారు మీరు? మీ ప్రభుత్వం గెలిచి మాకు ఏం సింగారం ఉంది? మేము చచ్చిపోవాలా? ఇవాళగానే మంది మాకు ఇరియకుండే ఈయన నీళ్ళ మంది అయితే వస్తాం మీ ఆఫీస్ కాడ. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు వస్తే మేము ఈరోకి ఇప్పుడు నిలబడలే. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు అయినా కట్టిస్తారు. ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు? మీరు మాకు డబ్బులు ఇస్తారా? మీరు కష్టం చేసి మా దుడ్డు ఇస్తే మాకేంటికి ఇయ్యారు మీరు? మేము ఎన్నాళ్ళు లేకుండా కూర లేక నీళ్ళు లేక మేము పొద్దున 5 గంటలకు వచ్చినాం. మేము కారం తింటున్నాం. మీరు ఎవరు పెడతారు? మాకు మీరు భోజనం పెడతారా? మా దుడ్డు తీసుకొని మీరు ఈరికించడానికి ఏంటికి? మీకు ఇంత బాధలేమి? మేము చచ్చిపోవాలా?